ఉత్సాహంగా పెట్టుబడులతో ముందుకెళ్తున్న తరుణంలో ఈ పేటీఎం బ్యాచ్ ఎవరైతే పేరు నాని, మన దేవినేని అవినాష్, ఎల్ల అప్పిరెడ్డి, నారాయణ స్వామి, తర్వాత అంబటి రాంబాబు, వీళ్ళందరూ మూకమ్మడిగా రాజధాని మీద దాడి చేయడానికి వాళ్ళ 20-30 కార్లు వేసుకుని రౌడీలు తీసుకుని రాజధానిలో వాళ్ళు పర్యటించడానికి వచ్చారండి. పర్యటనకు వచ్చినప్పుడు మేమందరం ఒకే రాజధాని ఒకే రాష్ట్రం, అమరావతి రాజధాని అని చెప్పి మేమందరం పొలాల భూములు ఇచ్చిన రైతులు అందరం ఏకదాటిగా మేమందరం ప్లాకార్డులు తీసుకుని నిరసన వ్యక్తం చేశాం. మేము ఏదైతే వాళ్ళని అడుగుతున్నామంటే, ఒకప్పుడు మీరు అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులు అన్నారు, అధికారం పోయిన తర్వాత మావిగాని అన్నారు. అంటే మీకు ఒక స్టాండ్ లేదా రాజధాని మీద? ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? దశ లేకుండా ఈ రాష్ట్ర యువతని, ఈ రాష్ట్రంలో ఉన్న రైతుల్ని, భూములు ఇచ్చిన రైతుల్ని ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకప్పుడు ఎడారి అన్నారు, శ్మశానం అన్నారు, ఈ రాజధాని పనికిరాదు అన్నారు, ఈ నేల మంచిది కాదన్నారు. అంటే అనేక రకాలుగా మీరు విధ్వంసాన్ని సృష్టించి గతంలో రాజధాని రైతులు ఏదైతే ఈ రాజధాని కోసం పోరాటం చేసి ప్రతి గ్రామంలో టెంట్లు వేసి నిరాహార దీక్షలు చేసి మహిళలందరూ ఒకే మాట మీద రాజధాని రైతులందరూ అనేక రకాలుగా గుళ్ళకి వెళ్ళటం, గోపురాలకు వెళ్ళటం, న్యాయస్థానాలకు వెళ్తే వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టి మీరు బూటకాలతో తంతం ఏంటి, వాళ్ళని నానా రకాల హింసలు పెట్టి సోషల్ మీడియాలో అనేక రకాలుగా మీరు వాళ్ళని ఇబ్బంది పెట్టి రాజధానిని అగమ్యగోచరంగా తయారు చేసిన మీ నాయకులకి మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. మీకు మైండ్ సరిగ్గా మెదడు పనిచేస్తుందా లేదా? మీ మెదడు పనిచేస్తే మీ నాయకుడు గతంలో 4 రోజుల క్రితం మొత్తం 6 గ్రామాల రైతులు వెళ్ళినప్పుడు, అయ్యా మేము సీడ్ యాక్సెస్ రోడ్డుకు భూమి ఇచ్చాము, పండుగడి వాకు భూమి ఇచ్చాము, రాజధానిని అభివృద్ధి చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, ఈ రాజధానితో మేము ఇచ్చింది కాకుండా మిగతాది మినహాయింపు ఏమన్నా అడిగారు. అడిగినప్పుడు మీ నాయకుడు ఏం చెప్పారు? మీ భూములు మీకు వెనకిస్తాను, మావిగాని పెడతాను అన్నాడు. మావిగాని పెడతాను అన్నప్పుడు మరి భూములు వెనకిస్తాను అన్నప్పుడు రాజధానిలో పర్యటన ఏంటి? మీరు దేనికి పర్యటనకు వస్తున్నారు? ఈ రాజధాని గందరగోళం చేయాలి, గొడవలు పెట్టుకోవాలి, లేలా అప్పిరెడ్డి కొంతమంది రౌడీలని, అవినాష్ కొంతమంది రౌడీలను తీసుకొచ్చి ఈ రాజధాని అలవాటు సృష్టించాలి. అలవాటు సృష్టిస్తే పెట్టుబడులు రావు, పెట్టుబడులు వెనకపోతే ఇచ్చిన రైతులు అగమ్యగోచరానికి పాలవాలి. నేను 2015లో భూమి ఇచ్చానండి. మా పేరు దాసరి వెంకాయమ్మ, నేను భూమి ఇచ్చాను. నాకు గత ప్రభుత్వం 2 సంవత్సరాలు కౌలు కూడా ఇలా. అదే అంబటి రాంబాబు, పేరు నాని ప్రగల్భాలు పలుకుతున్నారని టీవీలో, దాసరి కృష్ణ భూమి ఇవ్వలేదు, రౌడీ, నేను రైతుని, నేను చదువుకున్నా, నాకు వ్యక్తిత్వం ఉంది, ఇలాగా ఏది జగన్మోహన్ రెడ్డి కాళ్ళ కింద చెప్పులను కాదు